మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం లూకా సువార్తలో 9వ భాగంగా 4 ధన్యతలు 4 శ్రమలు అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. లూకా సువార్త 6వ అధ్యాయము చాలా ముఖ్యమైనదన్నమాట. యేసు ప్రభు యొక్క సందేశం అంతా కూడా లూకా సువార్తలో 6వ అధ్యాయంలో 20వ వచనం నుండి 46 వరకు ఉంటుందండి. అంటే దేవుని బిడ్డలు ఎలా జీవించాలి, పరలోక రాజ్యాంగం అన్నమాట. ఇది లూకా 6లో మరి 20వ వచనం నుంచి మనకి భారత రాజ్యాంగ చట్టం ఉంది, యూదులకి మోషే చట్టం ఉంది, మనకి క్రీస్తు చట్టం అన్నమాట. ఈ క్రీస్తు చట్టం అన్నిటికంటే మహోన్నతమైనదండి. అందరినీ క్షమించాలి, అందరినీ కరుణించాలి, మనకున్నది పేదవాళ్లతో మరి పంచుకోవాలి. తర్వాత ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించాలి, శత్రువులని ప్రేమించాలి, ద్వేషించు వారికి మేలు చేయాలి, శపించు వారిని దీవించాలి. అలా మరి పరలోక రాజ్యాంగం అంతా కూడా బోధించడానికి యేసు ప్రభు దేవుని కుమారుడు పరలోకం నుంచి ఈ లోకంలోనికి దిగి వచ్చారు. మనకి పరలోక తండ్రి బిడ్డలు ఎలా ఉండాలి, ఇది పరలోక కాన్స్టిట్యూషన్ అని చెప్పడానికి అన్నమాట. మనం మన దేశ రాజ్యాంగాన్ని పాటించాలి కదండి, రాజ్యాంగ చట్టం. అలాగే పరలోక తండ్రి బిడ్డలుగా మనం పరలోక రాజ్యాంగ చట్టాన్ని మనం పాటించాలి. మత్తయి సువార్తలో 5, 6, 7 అధ్యాయాలండి. కొండ మీద ప్రసంగము అని దాన్ని పిలుస్తారనమాట. ఇదేమో మైదాన ప్రసంగం అని పిలుస్తారు. యేసు మైదానంలో నిలబడి ఈ ప్రసంగాన్ని చేస్తారనమాట. ఇప్పుడు 6వ అధ్యాయానికి వద్దామండి. నేను మీకోసం ఒక చార్ట్ తయారు చేసుకొని వచ్చాను. మీరు కూడా దాన్ని చార్ట్ తయారు చేసుకొని ఇంట్లో పెట్టుకోండి. స్క్రీన్ మీద మీకు కనబడుతుంది 4 ధన్యతలు 4 శ్రమలు. ఎవరికి శ్రమలు, ఎవరికి ధన్యతలు మనం చూద్దామండి. లూకా ముఖ్యంగా పేదల పట్ల యేసు ప్రభు యొక్క కరుణని చిత్రీకరిస్తాడండి. యేసు ప్రభు యొక్క హృదయము పేదల పట్ల ఎంత కరుణ అని నిరుపేద లాజరు, ధనికుడు అనే కథనం ద్వారా మనకి వివరిస్తారనమాట. అలాగే పేద విధవరాలి కానుకని మెచ్చుకుంటారు. పేదలకు మీరు ధన్యులు, దేవరాజ్యము మీది అని అలా తన మైదాన ప్రసంగాన్ని ప్రారంభిస్తారనమాట యేసు ప్రభు. ఈ మైదాన ప్రసంగాన్ని మత్తయి సువార్తలో కొండ మీద ప్రసంగం, అక్కడేమో 8 ధన్యతలు, ఇక్కడేమో 4 ధన్యతలు 4 శ్రమలు అన్నమాట. పేదవాళ్ళకి ధన్యతలు, పరలోక రాజ్యం వారిది. మరి ధనికులకి శ్రమలు, నరకలోకం అన్నమాట. అయితే అందరూ ధనికులు నరకానికి వెళ్తారని కాదండి. పేదల పట్ల దయ కలిగి తమకు కలిగినది పేదలతో పంచుకున్న వాళ్ళు, యోబులాగా పేదలతో పంచుకున్న వాళ్ళు పరలోకానికి వెళ్తారు. దేవుని రాజ్యం అంటే మనకి ఏదైతే దేవుడిచ్చారో అది మనము పేదలతో పంచుకోవాలండి. కేరింగ్ అండ్ షేరింగ్ ఈజ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క రాజ్యం అంటే పంచుకోవడం, ఒకరికొకరు సహాయం చేసుకోవడం. ఓకేనా? ఇప్పుడు లూకా సువార్త 6వ అధ్యాయానికి వద్దాము. ఈ సువార్త గ్రంథంలో మరి ముఖ్యమైన అధ్యాయం 15 కానీ పరలోక రాజ్య చట్టం అంతా కూడా 6వ అధ్యాయంలో ఉంటుందన్నమాట. ఒక నట్ షెల్, ఒక చిన్న పెట్టెలో పెడితే అలా అనుకోండి. చిన్నప్పుడు చెప్పేవాళ్ళు మాకు ఏంటంటే మన దేశంలో ఎంత మంచి శారీస్ నేసేవాళ్ళు అంటే అగ్గిపెట్టెలో పెట్టగలరంట. అంత ఫైన్ అనమాట. అట్లా ఒక చిన్న ఇన్ ఏ నట్ షెల్ అంటారనమాట. గాడ్స్ కింగ్డమ్ ఇన్ ఏ నట్ షెల్.
ఈజ్ రికార్డెడ్ ఇన్ లూక్స్ గాస్పెల్ 6th chapter అండి. ఇప్పుడు వచ్చేద్దాము. ముందుగా యేసు ప్రభు మరి విశ్రాంతి దినాన వాక్యం బోధించడానికి పంట చేలలో పడి వెళ్తూ ఉన్నారనమాట. పొలాల్లో నడుచుకుంటూ ప్రార్థనా మందిరానికి వెళ్తున్నారు వాక్యం చెప్పాలి అని విశ్రాంతి దినాన. అప్పుడు ఆయన వెనకాల శిష్యులు కూడా ఉంటారు. నడుస్తూ ఉంటే వాళ్ళకి ఆకలేస్తుంది శిష్యులకి. అప్పుడు వాళ్ళకి కంకులు కనబడతాయి. ఇప్పుడు మొక్కజొన్న కంకులు ఉంటాయి కదండి, అలా ఆ కంకుల్ని విరుచుకొని వెన్నులు తుంచుకొని అని ఉంటుంది, నులుముకొని గింజలు తింటారనమాట. అప్పుడు పరిసయ్యులు ఏంటి విశ్రాంతి దినం నిషేధింపబడిన పనిని చేస్తున్నారు మీ శిష్యులు అంటారు అని గొనుగుతారు. ఇక్కడికి కూడా ఎట్లా వచ్చారో మరి పరిసయ్యులు, వీళ్ళు పొలాల్లో పడిపోతున్నారు. చూడండి యేసు ప్రభు ఎంత దాహం అంటే దేవుని రాజ్యాన్ని గురించి చెప్పడానికి పరలోకాన్ని వీడి వైభవాన్ని వీడి ఆయన భూలోకానికి వచ్చారు. మీరు ఇలా జీవించాలమ్మా, ఇలా జీవించాలి బాబు అని చెప్పడానికి అన్నమాట. మనం ఎంత విలువ ఇవ్వాలండి ఆయన యొక్క బోధనకి ప్రసంగానికి. అలా పొలాల్లో పడి వెళ్తూ ఉంటే వీళ్ళకి ఆకలేసి శిష్యులు ఆ కంకులు విరుచుకొని తింటే మరి పరిసయ్యులు అంటారు, ఏంటి విశ్రాంతి దినాన పని చేయకూడదు కదా, మీ శిష్యులు ఎందుకు ఇట్లా విశ్రాంతి దినాన్ని ఉల్లంఘిస్తున్నారు, చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు. అప్పుడు వాళ్ళని ఎట్లా డిఫెండ్ చేస్తారు యేసు ప్రభు చూడండి. మరి దావీదు కూడా యాజకులు తప్ప ఇంకెవరు తినకూడని దేవాలయపు రొట్టెల్ని తిన్నాడు కదా, ఆయన అనుచరులు కూడా తిన్నారు కదా అని 1 సమూయేలు గ్రంథం 21వ అధ్యాయంలో దావీదుకి చాలా ఆకలేస్తుందండి. ఈ సౌలు మామ చంపాలనుకున్నప్పుడు పారిపోయి వస్తాడనమాట. నోబు అనే పట్టణానికి వస్తాడు. అక్కడ దేవాలయంలోకి వెళ్తాడు. అక్కడ యాజకుడు అహీమెలెకుని అడుగుతాడు, చాలా ఆకలేస్తుంది, ఏదైనా ఉంటే ఇవ్వ, ఒక 5 రొట్టెలు ఉంటే కూడా ఇవ్వు, అంత ఆకలి అనమాట. అప్పుడు చెప్తాడు, ఇదిగో ఈ రొట్టెలు విశ్రాంతి దినాన ఆ సన్నిధి బల్ల రొట్టెలు ప్రతి విశ్రాంతి దినాన మారుస్తారండి, అవి మాత్రమే ఉన్నాయంటే పర్వాలేదు ఇచ్చే అని వాటిని తింటాడనమాట. యేసు ప్రభు చెప్తున్నాడు. అప్పుడేం తప్పు కాలేదు కదా, మరి ఇప్పుడు ఇదేం తప్పు, నేను కోరుకునేది కరుణ, ఈ రూల్స్ కాదు, ఈ చట్టం కాదు, కరుణని కోరుకుంటున్నాను అని చెప్పి, అయినా మనుష్య కుమారుడు విశ్రాంతి దినంనకు అధిపతి అంటే నేనే కదా ఈ చట్టం అంతా చేసింది, కాబట్టి నేను ఈ చట్టానికి అధిపతిని, ఇదంతా చేసింది నేనే. కానీ ఈ చట్టం దేనికి అంటే మీరు ఆ విశ్రాంతి దినాన వ్యాపారాలు చేయొద్దు, మీ వ్యాపారాలు మానండి, ముచ్చట్లు చెప్పుకొనుట మానండి మీరు. ఆ తర్వాత ప్రయాణం చేయడం, సండేని మనకైతే సిండే లాగా ఎక్కడ రిసార్ట్ క్లబ్కి వెళ్ళాలి, ఎక్కడ ఫంక్షన్ చేసుకోవాలి, అలా ఎక్కడ వ్యాపారం చేయాలి, ఇవి మానండి. దేవుని సన్నిధిలో దేవుని వాక్యం వింటూ విశ్రాంతి పొందండి. అది అన్నమాట దేవునికి ప్రతిష్ఠితమైన దినము కనుక మీరు దేవుని వాక్యాన్ని వినాలి. వారానికి సరిపోయే వాక్యం, కుటుంబంగా మళ్ళా వాక్యం చదువుకోవాలి, పిల్లల్ని ఆస్వాదించాలి, మీరు భోంచేయాలి, మీ భోజనాన్ని పేదలతో పంచుకోవాలి. నెహెమియా గ్రంథం 8వ అధ్యాయంలో ఉంటుందండి విశ్రాంతి దినం ఎలా ఉండాలి అని. అంతేకాని ఆకలైనప్పుడు ఇలా విరిస్తే అది పని కాదు. ఆ చట్టం ఎందుకంటే తప్పులు పట్టాలి, శిక్షించాలి అని, వ్యభిచారంలో పట్టుబడింది చంపాలి కొట్టి అని కాదు. చట్టము మనల్ని శిక్షించడానికి కాదు, కానీ మనల్ని నీతి మార్గంలో నడుపుతూ ఒకరికొకరు సహాయం చేసుకోవడానికండి. ఆ తర్వాత ఊచ చేయగలవానికి స్వస్థత, ఇంకొక విశ్రాంతి దినం అన్నమాట. ఆయన ప్రార్థనా మందిరంలో వాక్యాన్ని బోధిస్తున్నాడండి. అప్పుడు ఆ ప్రజల్లో ఒక వ్యక్తికి ఊచ చెయ్యి అంటే ఒక ఊచలాగా రాడ్ ఉన్నట్లుగా ఉంటుంది అన్నమాట. అప్పుడు ఆ ప్రజలు యేసు ప్రభు మీద నేరం మోపాలి, ఈయన తప్పకుండా సువార్త బోధించి స్వస్థతలు చేస్తాడు, దయ్యాలను వెళ్ళగొడతాడు, అలా చేశాడంటే ఈయన మీద నేరం మోపాలి అని చూస్తున్నారనమాట. అప్పుడు ప్రభువు ఆ ఊచ చేయగలవాన్ని లేచి నిలబడమంటాడు. తర్వాత ప్రజల వైపు చూసి ధర్మశాస్త్ర బోధకులు ఉంటారు, పరిసయ్యులు,
వాళ్ళ వైపు చూసి విశ్రాంతి దినంన మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, జీవితాన్ని ఇవ్వడమా లేకపోతే జీవితాన్ని నాశనం చేయడమా, ఏది మేలు అని అడిగితే వాళ్ళు మాట్లాడరు. అప్పుడు ఊచ చేయగలవాడు నిలబడి ఉన్నాడు కదా, నీ చెయ్యి చాచు అంటాడు, అంతే విధేయిస్తాడనమాట. చాచు అనగానే అసలు కదలకుండా ఉండే చెయ్యి అలా చాస్తుంటే ఆ చెయ్యికి జీవం వస్తుందండి. అంటే విధేయిస్తాడనమాట ఆయన. మీరు ఎప్పుడు దేవుని మాటకి విధేయిస్తారో అప్పుడు మీకు స్వస్థత అండి, శరీరానికే కాదు హృదయానికి మనసుకి. అన్ని ఆశీర్వాదాలు దేవుని మాటకి విధేయించినప్పుడే మీరు పొందుకుంటారు. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటంటే యేసు ప్రభు రాత్రి అంతా ప్రార్థిస్తాడు. ఆయన దగ్గర 72 మంది శిష్యులు ఉంటారు. ఈ 72 మంది నుంచి 12 మంది అపోస్తులు ఎవరిని నేను ఎన్నుకోవాలి నాన్న అని తండ్రిని అడుగుతాడనమాట. రాత్రంతా ప్రార్థనలో ఉంటాడంట ఆయన కొండ మీద. మరి సాధారణంగా ఓలివ కొండ మీద ఆయన ప్రార్థన చేసుకుంటారు. ప్రార్థన అంటే తండ్రితో మాట్లాడుతున్నారు. ఒక నిర్ణయం తీసుకునే ముందు, నాన్న ఈ 72 మందిలోంచి 12 మందిని అపోస్తలుగా ఎవరిని ఎన్నుకోవాలి? పేతురు, అంద్రియా, యోహాను, యాకోబు, మత్తయి, అలా ఒక్కొక్కరి పేరు చెప్తారనమాట. అల్ఫాయి కుమారుడు యాకోబు, తద్దయి, బర్తలోమయి, యూదా, ఇంకొక ఆయన యూదా ఇస్కారియత్. అమ్మో ఈయన నన్ను పట్టిస్తాడు కదా, ఈయనను కూడా తీసుకోవాలంటే అవును, అందరినీ నువ్వు సమంగా ప్రేమించాలి. యోహాన్ని, మత్తయిని, యూదా ఇస్కారియత్ని 12 మందిని సమంగా ప్రేమించాలి. అలాగే నాన్న అని తండ్రి చిత్తమే చేస్తాడనమాట ప్రతి విషయంలో. ఇంకా ఆ తర్వాత కొండ మీద నుంచి దిగి వస్తాడు. దిగి వచ్చి మైదానంలో నిలబడతాడండి. అప్పుడు ప్రజలందరూ ఆయన చుట్టూ చేరుతారు. ఆయనను తాకాలి, స్వస్థత పొందాలి అని తహతహలాడతారు. ఎందుకంటే 6:19 ఏమని ఉంటుందంటే, యేసు ప్రభు నుండి మహాశక్తి వెలువడుట వలన ఆయనను తాకాలని ప్రజలు తహతహలాడుతున్నారు. తాకిన వాళ్ళు స్వస్థత పొందుతున్నారు. అలాంటి శక్తి మనం కలిగి ఉండాలండి. మనలో పరిశుద్ధాత్మ, అలాగే దేవుని యొక్క వాక్యం, ఈ రెండు ఉన్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ శక్తి మన ద్వారా కూడా ప్రవహిస్తుందన్నమాట. ఇంకా ఇప్పుడు ఈ మైదానంలో నిలబడి ప్రజల్ని కూర్చోమని చెప్పి యేసు ప్రభు వాళ్ళకి 4 ధన్యతలు, 4 శ్రమలు బోధిస్తారనమాట. ఇవి నేను చదువుతానండి, మీరు స్క్రీన్ మీద చూడండి, రాసుకోనండి. అంతేకాదు అది చార్ట్ డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా చార్ట్ తయారు చేసుకొని ఇంట్లో పెట్టుకోనండి. ఎవరు పరలోకానికి వెళ్తారు, ఎవరు నరకానికి వెళ్తారు. లూకా సువార్తలో 4 ధన్యతలు, 4 శ్రమలు. ముందు 4 ధన్యతలు చదువుతానండి. పరలోకం అని ఉందంటే ఈ విధమైన వాళ్ళు పరలోకానికి వెళ్తారు అని. పేదలకు మీరు ధన్యులు, దేవరాజ్యము మీది. ఇప్పుడు ఆకలి కొని ఉన్న మీరు ధన్యులు, మీరు సంతృప్తి పరుపబడుదురు. ఇప్పుడు శోకించు మీరు ధన్యులు, మీరు ఆనందింతురు. మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు మిమ్ము ద్వేషించి, వెలివేసి, నిందించి మీ పేరు చెడగొట్టినప్పుడు మీరు ధన్యులు. ఆ రోజున మీరు ఆనందపడుడు, మహానందపడుడు. ఏలయన పరలోకమున మీ బహుమానము గొప్పది. వారి పితరులు ప్రవక్తల పట్ల ఇట్లే ప్రవర్తించిరి. మీరు లాజర్ని మనసులో పెట్టుకోండి. లాజరు చాలా పేద, చాలా ఆకలిగా ఉన్నాడు. మరి కుక్కలు ఆయన పుండ్లని నాకుతుంటే ఎంత వేదన, శోకించి ఉంటాడు. ఆ తర్వాత సువార్త బోధించేవాళ్ళు అనమాట. సువార్త బోధించేవాళ్ళు యేసు ప్రభు కొరకు మరి ఎంత ద్వేషించబడతారు, నిందించబడతారు. ఆ తర్వాత ప్రజలు చెడుగా మాట్లాడతారు. కానీ మీరు కృంగిపోవద్దంటున్నారు. మీకు పరలోకంలో గొప్ప బహుమానం, మహిమ కిరీటం, నీతి కిరీటం దేవుడిస్తారనమాట. ఇప్పుడు 4 శ్రమలండి. శ్రమలు అంటే వీళ్ళు నరకానికి వెళ్తారు. ఈ మొదటి 4 రకాల మనుషులు పరలోకానికి వెళ్తారు. ధన్యత అంటే ఆశీర్వాదం. ఈ 4 ఏమో శ్రమ అంటే నరకంలో.
ఇవి చదివేటప్పుడు ధనికుడిని మీరు మనసులో పెట్టుకోండి. లూకా 16లో ధనికుడు, నిరుపేద లాజరు మనం చూస్తాం. అయ్యో ధనికులారా, మీకు శ్రమ, మీరు మీ సుఖములను అనుభవించి ఉన్నారు. ధనికుడు చూడండి, అయ్యో ఇప్పుడు కడుపు నిండిన వారులారా, మీకు శ్రమ, మీరు ఆకలితో అలమటింతురు. నరకానికి వెళ్ళిన తర్వాత మంటల్లో కాలిపోతూ ఆకలి దాహం ధనికునికి. అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారులారా, మీకు శ్రమ, మీరు దుఃఖించి ఏడ్చెదరు. ప్రజలెల్లరూ మేము ప్రశంసించినప్పుడు మీకు శ్రమ, మీ పితరులు కపట ప్రవక్తల పట్ల ఇట్లే ప్రవర్తించిరి. ఇవి అండి యేసుప్రభు బోధించిన 4 ధన్యతలు, 4 శ్రమలు. సో ఈ వాక్యము ఒక అద్దంలాగా మనల్ని చూసుకోవాలి. మనము ఇటువైపు ఉన్నామా, మరి శ్రమ పడుతూ పేదలుగా దుఃఖిస్తూ శోకిస్తూ ఉన్నామా? అలాగే దేవుని సేవ చేస్తున్నప్పుడు అనేక నిందలు మీ మీద పడుతూ ఉన్నాయా? మిమ్మల్ని ప్రజలు వెలివేశారా? యేసు ప్రభుని నమ్ముకున్నందుకు హింసిస్తున్నారా? మీరు ధన్యులు, ఎందుకంటే పరలోకం వెళ్ళిన తర్వాత మీకు నీతి కిరీటాన్ని, జీవ కిరీటం, మహిమ కిరీటాన్ని ప్రభు ఇస్తారు. ధనికులకు ఏం చెప్తున్నారు? మీకు శ్రమ అంటున్నారు. కడుపు నిండా తింటున్నారు, మీకు శ్రమ, మీకు ఆకలేస్తుంది ఇంకా నరకానికి వెళ్ళిన తర్వాత. అయితే అందరూ ధనికులు కాదండి, పేదలతో పంచుకోని ధనికులు. లూకా 16లో మనం చూసిన ధనికుడు లాంటి ధనికులు అన్నమాట. యోబు లాంటి వాళ్ళు కాదండి. జక్కయ్య కూడా యేసుప్రభు వచ్చిన తర్వాత మారుతాడు, పేదలతో పంచుకుంటాడు. అలాంటి ధనికులు కాదనమాట. ఇంకా రక్షణ పొందని ధనికుడు ఒకడు ఉన్నాడండి. లూకా 18లో మనం చూస్తాం. ఆయన కూడా ధనికుడు, కానీ పేదలకి పెట్టడానికి ఇష్టపడడనమాట. తనకి వాళ్ళకి వాళ్ళే సుఖంగా ఉండాలని మీకు శ్రమ అంటున్నారు. ఎందుకంటే నరకం వెళ్ళిన తర్వాత అగ్నిలో కాలుతూ అప్పుడు మీకు ఆకలితో అలమటిస్తారు. మీరు అక్కడ దుఃఖించి ఏడుస్తారు. ఇక్కడైతే ప్రజలు మిమ్మల్ని ప్రశంసిస్తారు. ధనికుల దగ్గర డబ్బు ఉంటుంది కాబట్టి ఆ డబ్బు పొందాలంటే ఏం చేస్తారంటే ప్రజలు ఈ లోక తెలివి ఉన్నవాళ్ళు అనమాట, వరల్డ్లీ వైజ్ అంటారు. పొగిడి పొగిడి వాళ్ళు పనులు చేయించుకుంటారనమాట. ధనికులతో అధికారంలో ఉన్న వాళ్ళని పొగిడి పొగిడి మరి పని చేయించుకుంటారనమాట. కనుక ప్రజలు మిమ్మల్ని పొగుడుతున్నారంటే మీ నుంచి ఏదో పొందాలని ఆశిస్తున్నారు అని తెలుసుకోనండి. ఇంకా తర్వాత అండి లూకా సువార్త 6:27 నుంచి అనమాట. ఇక్కడ చాలా ఉన్నాయి, కానీ నేను ప్రొద్దున చదువుతున్నప్పుడు బైబిల్ ఒక 5 ముందు చెప్పమ్మా అన్నారు. 6:27 నుంచి 29 వరకు 5 అంశాలు అనమాట. ఇంకొక 5 6:36 నుంచి 38. ఇవి కూడా నేను చదువుతాను, మీరు స్క్రీన్ మీద చూసి రాసుకోనండి. ఇదే అన్నమాట, పరలోక తండ్రి బిడ్డలు ఈ విధంగా జీవించాలి. ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఏంటి, పంటికి పన్ను కంటికి కన్ను, చెంప మీద కొడితే మళ్ళీ కొడతారు, పన్ను తీసేస్తే మళ్ళీ పన్ను తీసేస్తారు కదా, కన్ను తీసేస్తే కన్ను తీసేస్తారు అలా. కానీ ఆ పరలోక తండ్రి బిడ్డలు ఎలా ఉండాలి? పరలోక రాజ్యాంగం అన్నమాట. 10 విషయాలని చెప్పాను కదా, మనం ఒక్కసారి చూద్దాం. నేను చదువుతాను, ఇది కూడా మీరు స్క్రీన్ మీద చూసి రాసుకునండి. పరలోక రాజ్యాంగము 10 అంశంలండి. 5 అంశాలు. ముందుగా, మీ శత్రువులని ప్రేమించండి, మిమ్ము ద్వేషించు వారికి మేలు చేయుడు, మిమ్ము శపించిన వారిని ఆశీర్వదింపుడు, మిమ్ము బాధించు వారి కొరకై ప్రార్థింపుడు, నిన్ను ఒక చెంపపై కొట్టిన వానికి 2వ చెంపను కూడా చూపుము. ఇప్పుడు ఇవి కొంచెం ధ్యానించుకుందామండి ఈ సువార్తని ముగించే ముందు. కానీ ఇవి మీరు పాటిస్తే, ఈరోజు నేను చెప్పిన విషయాలు పాటిస్తే మీరు పరలోకానికి వెళ్తారండి. ఇదే రూట్ మ్యాప్ టు హెవెన్ అన్నమాట. పరలోకానికి వెళ్ళడానికి మార్గం. యేసు ప్రభు వీటిని జీవించి బోధించారనమాట. ప్రతి ఒక్కటి కూడా ఆయన పాటించారు. ముందుగా ఏం చెప్తున్నారంటే, మీ శత్రువులని ప్రేమించండి, శత్రువులని ప్రేమించాలి. రెండవది, మిమ్ము ద్వేషించు వారికి మేలు చెయ్యండి. మూడవది, మిమ్ము శపించు వారిని దీవించండి. నాలుగవది,
మేము బాధించు వారి కొరకై ప్రార్థించండి. స్టీఫెన్ గుర్తొచ్చాడండి. అపోస్తల కార్యాలు 7లో ఆయన రాళ్లతో కొట్టి చంపుతూ ఉంటే, ప్రభా ఇదిగో ఈ పాపం వీరిపై మోపకండి, వీరిని క్షమించండి అని యేసు ప్రభు శిలువపై ఎలా ప్రార్థించారో తనని హింసించిన వారి కొరకు స్టీఫెన్ అలాగే ప్రార్థిస్తాడు. 12 సంవత్సరాల మరియ గొరెట్టి కూడా అలాగే ప్రార్థిస్తుందండి. ఆ అమ్మాయిని పొడుస్తాడు. అలెక్స్ అనే ఒక అబ్బాయి, 18 సంవత్సరాల అబ్బాయి, వాళ్ళ నాన్నగారి ఫ్రెండ్ కొడుకు అనమాట. ఆ అమ్మాయి పాపం చేయడానికి ఒప్పుకోలేదని పొడుస్తాడు. మరి ఆమె చనిపోయే స్థితిలో ఉంటుంది. హాస్పిటల్లో చేర్పిస్తారు. 24 గంటలు ఆపరేషన్ చేసి డాక్టర్ సారీ అని చెప్తారు. ఎందుకంటే ఈ 12 సంవత్సరాల పసిపిల్లని అలెక్స్ పాపం చేయడానికి ఒప్పుకోలేదని పొడిస్తే లోపల హార్ట్, లంగ్స్, మరి ఇంటెస్టైన్స్, కిడ్నీ అన్నీ కూడా డ్యామేజ్ అయిపోతాయి అన్నమాట. 24 గంటలు ఆపరేషన్ చేసి చివరికి సారీ చెప్తారు. అప్పుడు ఫాదర్ వస్తారు అమ్మాయి దగ్గరికి పాప సంకీర్తనం చేయడానికి. మళ్ళీ దివస ప్రసాదం, చివరి ప్రార్థన, అనాయింటింగ్ ఆఫ్ ద సిక్ చేస్తారు కదండి. దాని కొరకు ఫాదర్ అడుగుతారమ్మా, యేసు ప్రభు కొరకు నీవు అలెగ్జాండర్ని మన్నిస్తావంటే, ఓ తప్పకుండా ఫాదర్, మన్నించడమే కాదు పరలోకానికి వెళ్ళి జీసస్ని అడుగుతా, అలెగ్జాండర్ అన్నయ్యని మీరు బాగు చేయండి అని ప్రార్థన చేస్తాను. ఫాదరు, వాళ్ళమ్మ, ఇక్కడ ఉన్నవాళ్ళు, వాళ్ళ ఊరి వాళ్ళందరూ ఏడుస్తారండి. 12 సంవత్సరాల అమ్మాయికి యేసు ప్రభుకి ఇచ్చినటువంటి ఆ కృపని, క్షమించే కృపని దేవుడిచ్చారు. అలాగే స్టీఫెన్కి కూడా అన్నమాట. ఆ తర్వాత ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంపని చూపించండి. మదర్ తెరీసా తల్లిని గురించి చెప్తా అండి. ఒకసారి చిన్న బాబు దొరికితే క్యాల్కటాలో, ముందు మిషన్ అనుకుంటా, బాబు ఏడుస్తుంటే ఒక షాప్, జనరల్ స్టోర్స్ అందరూ కొనుక్కోవడానికి వెళ్తారు కదా, కొనుక్కుంటుంటే ఒక సర్దార్జీ గారిని అడిగిందంట, ఈ బాబు కోసం ఏదైనా ఇస్తారా, పాల సీసాను, పాలు కొనాలి, కొంచెం సాయం చేస్తారంటే ఇలా అని చేయి చాస్తే తూ అని ఆ చేతి నిండా ఉమ్మేశాడంట ఆయన. అప్పుడు ఆ తల్లి అదంతా ఇట్లా తుడుచుకొని, బ్రదర్ ఇది నాకు ఇచ్చారుగా, నేను స్వీకరించాను, మరి ఈ బాబుకి ఏమిస్తారు అని మరలా వినయంగా అడిగినప్పుడు హీ వాస్ టచ్డ్ సో మచ్ అనమాట. అయ్యో ఆమె బిహేవియర్ని బట్టి, సారీ మదర్ గారు, నా మూడ్ బాగాలేదు, ఇంట్లో ఏమన్నా పోట్లాడాడేమో వైఫ్తో, సారీ అని చెప్పి హెల్ప్ చేసి, మీరు ఎక్కడుంటారని అడిగి తెలుసుకొని, కాళీ టెంపుల్ ఎదురుగా మేము ఉండేది అంటే, తర్వాత కూడా ఎప్పుడూ హెల్ప్ చేశాడంట. లారీలో బ్రెడ్ తీసుకొని వెళ్ళడము చివరి వరకు కూడా అనమాట. A Christian should be known by his reaction. అవతల వాళ్ళు మనల్ని ఉమ్మేస్తుంటే, యేసు ప్రభు మీద ఎన్ని నిందలు తీసుకొని వస్తుంటే కూడా ఆయన మౌనంగా ఉన్నప్పుడు పిలాతు అంటాడు, వీళ్ళు నీ మీద ఇన్ని నేరాలు మోపుతున్నారు, నువ్వేంటి ఏమీ నోరు తెరిచి మాట్లాడవా? యేసు ప్రభు మౌనంగా ఉండడం చూసి పిలాతు ఆశ్చర్యపోయాడంట. ఇంత ఆత్మ నిగ్రహమా అని. మనల్ని మనుషులు అన్నప్పుడు మనం రియాక్ట్ కాకూడదండి. పరిశుద్ధాత్మ మనలో ఉంటే ఆత్మ నిగ్రహం, సెల్ఫ్ కంట్రోల్ మనకిస్తారు. లోకుల్లాగా మనం రియాక్ట్ కాకూడదు. మన ఆత్మలో జీవించాలి. కార్నల్ పీపుల్ అయితే రియాక్ట్ అవుతారు. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, నీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. తండ్రి, మేము ఎలా జీవిస్తే పరలోకానికి వెళ్తామో మీరు మాకు చెప్పారు. లూకా 6:36లో మీ పరలోక తండ్రి వలె మీరు కనికరాన్ని కలిగి ఉండండి అని చెప్తున్నారు. మమ్మల్ని కనికరంతో నింపండి ప్రభా. కనికరం లేని వాళ్ళకి కనికరం లేని తీర్పే దొరుకుతుంది అని చెప్పారు యాకోబు పత్రికలో. ధనికుడు నాయనా తనకున్నది రోజు విందులు వినోదాలు చేసుకుంటున్నాడు. ఇంట వాకిట ఉన్న లాజరుకి చిన్న సహాయం చేయలేదు, కొద్దిగా అన్నం పెట్టలేదు, కనికరాన్ని చూపించలేదు. కనుక తర్వాత నరకంలో అగ్నిలో కాలిపోయాడు ప్రభా. మేము అలా ఉండకూడదు నాయన. మాకున్నది మా చుట్టూ ఉన్న వాళ్ళతో పంచుకుంటూ అందరము పరలోక తండ్రి మీ బిడ్డలుగా ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరితో ఒకరు పాలు పంచుకుంటూ, సహాయం చేసుకుంటూ, ఒక శరీరం, ఒక కుటుంబం, దేవుని కుటుంబం, వసుదైక కుటుంబం
లా జీవించే కృపని, ప్రేమని మాకు దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ బోధన సారాంశం అంతా ఏంటంటే, మనకి ఉన్నది ఇతరులతో పంచుకొని అందరము దేవుని బిడ్డలుగా ఒక కుటుంబంలాగా ప్రేమగా జీవించాలి అని. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.